ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులయ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క దివ్యమైన కృప కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మీ యొక్క రెక్కల మాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఈ రోజును చూడలేక ఎంతోమంది గతించిపోయారు. అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని సజీవ సంఖ్యలో నిలవబెట్టినందుకు స్తుతులు తండ్రి. ఈ యొక్క విలువైన రోజును బహుమానముగా మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తీతు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, మనవారు నిష్ఫలులుగా కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అని లేఖనాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారయ్యా. అవును ప్రభువా, ఈ రోజున విశ్వాసులముగా వాక్యాన్ని చదివేవారముగా ప్రార్థనలు చేసేవారంగా ఉన్న మేము, మా కుటుంబం వారు, మా తోటి వారు, మా స్నేహితులు తండ్రి, వారు నిష్ఫలులుగా కాకుండా, వారిలో విశ్వాసము తొలగిపోకుండా మేము సమయోచితముగా ఆలోచన చేస్తూ మంచి కార్యాలే చేయగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి. కోపంలోనో ఆవేశంలోనో చెడు నిర్ణయాలు తీసుకోకుండా, చెడు మాటలు మా నోటి నుంచి రాకుండా, చెడుగా మేము ప్రవర్తించకుండా ప్రభువా జాగరూకులమై ఉండి అయ్యా మీ నామాన్ని గణపరిచే రీతిగా తండ్రి ఈ రోజున మా తోటి వారి కొరకు అయ్యా వారు కూడా మారుమనసు పొందుకొని మీ కృపలో వర్ధిల్లుట కొరకు, వారందరినీ తండ్రి మార్చుకున్నట కొరకు జాగ్రత్త కలిగి సత్క్రియలు చేయాలని లేఖనాల ద్వారా సెలవిచ్చారు. ఆ విధమైన నడిపింపును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నామయ్యా. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క పనిని బట్టి అడుగుతున్నాం. చేస్తున్న ప్రతి పనిలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. 100 ప్రతిఫలము మాకు అనుగ్రహించండి. ఏ బలహీనతలు, ఏ భయాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా మేమందరం కూడా ఫలించే కృప అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, నూతనంగా వ్యాపారాలు, ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు, వారందరినీ దీవించండి. శుభకార్యాలు జరుపుకుంటున్న వారు ఉన్నారు, వారికి మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలోనూ మీ యొక్క రక్షణ దయచేయండి. దేవదూతల కంచె అనుగ్రహించండి. మా వాహనాలు, మేము వెళ్తున్న మార్గాలు మీ స్వాధీనంలోకి తీసుకోండి తండ్రి. సురక్షితంగా మేమందరము కూడా మరలా మా గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడుటకు మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండి క్షేమస్థితిని అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్లో ప్రతిదీ కూడా వారికి అనుకూలంగా మార్చబడేలాగా సహాయం అనుగ్రహించండి అయా. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో వారందరినీ నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మీరిచ్చిన విలువైన సమయాన్ని, ప్రతి నిమిషాన్ని వాడుకునే హృదయం మాకు దయచేయండి. ఈ రోజున మేమందరము కూడా నెమ్మది కలిగి, ఎటువంటి గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, కలవరాలు లేకుండా, శాంతి సమాధానాలతో జీవించే భాగ్యం అనుగ్రహించండి. మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఈ రోజున ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిని కలగజేయండి ప్రభువా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని బలపరచండి నాయన. ఆత్మీయతలో ఇంకా వృద్ధి చెందడానికి సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ లోక మాయలో ఏ బిడ్డ కూడా ఈరోజు పడిపోకుండా, ఈ లోక ఆకర్షణలకు బిడ్డలు లొంగిపోకుండా మీ యొక్క వాక్యాన్ని బట్టి జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. మీ కృప, మీ దయను బట్టి అనేక మంది నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా అయ్యా మాకు వీలైనంత మందికి మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులుండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.